ఇదేనిది రివాల్వర్ తో బెదిరించి లైంగిక దాడి మహిళా కానిస్టేబుల్ పై కాళేశ్వరం ఎస్ఐ అఘాయిత్యం భవానీ సేన్ ను డిస్మిస్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు రేప్ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు ఇదే తీరుతో గతంలోనూ సస్పెన్షన్ కోరిక తీర్చలేదని కూతురిని కడతీర్చిన తండ్రి ఇది వేరేనా ఈడ దాకా వచ్చి ఇదెందుకు వేసారు ఇట్లా బ్లూ కలర్ లా అది కూడా ఈడే అన్నట్టు చేసిర్రు సరే ఎవడి సన్నాసి కాళేశ్వరమా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ రివాల్వర్ తో బెదిరించినట అధికారి కథ బాగున్నది ఇది చాలా బాగుంది ఆ లాఠీతో ఇయ్యరమైన జోక్తే బాగుంటుండే ఈ పంత వల్ల కొట్టాలి ఇసొంటోళ్ళని అది మళ్ళా అటుపక్క ఒక సామాన్యురాలు కాదు ఇంకొక ఆమె కాదు వాళ్ళ డిపార్ట్మెంట్ లో పనిచేసేట ఆమెనే గాలకే రక్షణ లేదు ఇక వీళ్ళు ఏమిస్తారు ఇక రక్షణ మామూలు మహిళలకు ఏమిస్తారు వీళ్ళు మామూలు వీళ్ళకు స్త్రీలకు కావచ్చు లేకపోతే అమ్మాయిలకు కావచ్చు బాలికలకు ఇస్తారా అవుతుంది వీళ్ళతోని పోలీసు వాళ్ళు చేసిన కథలు అందున వీడు మహిళా కానిస్టేబుల్ మీదే ఆ లాఠీతోని ఆమె అసలు ఊకునేది లేకుండా అసలు అటు తుపాకీ చూపించి బెదిరించినాడు అదే తుపాకీతోని ఏం కాకపోతుండే అదే చూద్దాం పదో పేపర్లో వచ్చిందట ఏందో దాని ముచ్చట అది ఏదైనా కావచ్చు కానీ వాడు కాపాడాల్సిన వాడే గిట్లా చేస్తున్నాడంటే ఇక భలే ఉన్నది కదా కథ మహిళా కానిస్టేబుల్ పై అఘాయిత్యానికి పాల్పడిన కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అసలేం జరిగిందో చూద్దాం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ భవానీ సేన్ సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి 2 రోజుల కిందట 2 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ మేరకు బాధితురాలు మంగళవారం ఎస్పీ కిరణ్ ఖరే కు ఫిర్యాదు చేసింది దీంతో ఏఎస్పీ డిఎస్పీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ చేపట్టారు ఎస్ఐని అరెస్ట్ చేసి సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐపై అట్రాసిటీ లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ను భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్ కు తరలించారు పోలీసులు ఎస్ఐని కోర్టులో రిమాండ్ చేసిన అనంతరం పరకాల సబ్ జైలుకి తరలించారు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని విచారణ కొనసాగుతుందని డిఎస్పీ సంపత్రావు వెల్లడించారు అయితే భవానీ సేన్ గతంలో ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ క్రమంలోనూ ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న కారణంతో అధికారులు సస్పెండ్ చేశారు ఇగో ఈడే ఆ దొంగ ఆ సన్నాసి సో ఆ కేసుపై విచారణ జరుగుతున్నట్టు తెలిసింది నవంబర్ 23 నుంచి 2023 నుంచి కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు సో ఆసిఫాబాద్ టౌన్ కు చెందిన భవానీ సేన్ ముందుగా కానిస్టేబుల్ గా రిక్రూట్ అయ్యాడు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో కీలకంగా పనిచేయడంతో ఆయనకు ఎస్ఐగా ప్రమోషన్ దక్కింది సో ప్రమోషన్ దక్కింది అయితే శాశ్వతంగా తొలగింపట కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ బుధవారం మల్టీజోన్ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు భారత రాజ్యాంగం అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం ఈ చర్యలను తీసుకున్నట్లు ఐజీ ప్రకటనలో తెలిపారు ఇతని వ్యవహారం పోలీసుల ప్రతిష్టను దిగదార్చే విధంగా ఉండడంతో కేసులు చర్యలు సరైన నిర్ణయం కాదని అందుకే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఐజీ స్పష్టం చేశారని చెప్తున్నారు ఇప్పుడు మరి గతంలోనే ఆల్రెడీ ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పినప్పుడు ఆ రోజే కనుక వాని మీద చర్యలు తీసుకున్నట్టయితే ఆ రోజే కనుక వాడిని తీసి పడేసినట్టుంటే ఆ రోజే కేసులు పెట్టుంటే వాడు చక్కగా అవుతుండే ఆ రోజు దాన్ని సైలెంట్ గా ఏదో చేసేసిర్రు తీసుకొచ్చి లాస్ట్ కు మళ్ళీ ఏం తీసుకొచ్చిర్రు ఒక మహిళా కానిస్టేబుల్ మీద 2 సార్లు అట ఒక్కసారి కాదు 2 సార్లు అందుకోసమే ఆయన జాబ్లకెళ్ళి తీసి పడేసారట ఆర్టికల్ 311 ప్రకారం వాని జాబ్లకెళ్ళి తీసేసారట కేసులు పెట్టుడు మళ్ళీ అది పెట్టుడు ఇది పెట్టుడు ఎందుకు విని అని చెప్పి నేనేమంటా అంటే మొదటిసారి కంప్లైంట్ వచ్చినప్పుడే కనుక 4 తలిగించుంటే ఇంకోసారి కంప్లైంట్ రాకపోతుండే ఇంకోసారి ఆ ప్రయత్నం చేయకపోతుండే కదా ధైర్యం చేయకపోతుండే సో యూజీసీ నెట్ రద్దు ఎన్టీఏ సంచలనం